చిన్నానా, నీతో కాస్త మాట్లాడాలి. చెప్పరా, దేని గురించి? ఇక్కడ కాదు. మరి నాతో కాస్త బయటికి రా. ఎక్కడికి రా? ఇక్కడే మాట్లాడొచ్చు కదా. అందరి ముందు మాట్లాడే విషయం కాదు, పైగా చలంబా వింటే బాధపడతాడు. రా. అలాగా, సరే పద. సరే, ఇప్పుడు చెప్పరా, చలంబాబు విని బాధపడేంత విషయం ఏంటి? ఊళ్ళో వాళ్ళు మన గురించి, మన కుటుంబం గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు చిన్నానా. వినడానికే చాలా అసహ్యంగా ఉంది. దేని గురించిరా నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చిన్నానా. నా ముందు నీకు మొహమాట ఎందుకురా, చెప్పు. చలంబాబుని మన ఇంట్లో ఉంచుకోవటం గురించి బయట జనం ఏదేదో తప్పుగా మాట్లాడుతున్నారంట. పెళ్లికి ఎదిగిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని పెళ్లి కాని అబ్బాయిని ఇంట్లో ఉండనివ్వడం ఏంటి అని నానా పెడర్దాలు తీస్తూ మాట్లాడుతున్నారంట. చలంబాబు మన ఇంటికి కాబోయే అల్లుడని ఆ రోజు వేలంపాట్లు అందరికీ చెప్పాం కదరా. చెప్పాను చిన్నానా, కానీ ఆ గౌతమ్ గాడు బుజ్జమ్మ ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు మన ఇంటి అల్లుడవుతారా అని ఎదురు చూస్తున్నారు. ఊళ్ళో వాళ్ళు చెవులు కోరుకోవడానికి మన ఇంటి విషయం ఒక అవకాశంగా మారించినానా. అర్థమైందిరా. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆ తండ్రి కొడుకులిద్దరూ ఇలా దుమారం లేపుతున్నారు. అది ఏమైనా కావచ్చు చిన్నానా, కానీ ఈ విషయం ఇంకా పెద్దది అవ్వకముందే మనం జాగ్రత్త పడాలి. వెంటనే చలంబాబుకి బుజ్జమ్మకి పెళ్లి చేయాలి చిన్నానా. నిజమేరా, కానీ ముహూర్తాలు ఎప్పట్లో లేవు. మొన్న కూడా మనం పెట్టించిన ముహూర్తం అంత బలమైంది కాదు, అందుకే పెళ్ళాగిపోయింది. మరి ఇప్పుడు ఎలా చిన్నానా? ముహూర్తం కుదిరే వరకు పెళ్లి చేయలేం, పెళ్లి కాకుండా చలంబాబుని ఇంట్లో ఉంచుకోలేం. ఏం అర్థం కావటం లేదు. చలంబాబుది మంచి మనసు, చెప్తే అర్థం చేసుకుంటాడు. అందుకే సమయం చూసి అతనికి నచ్చ చెప్పి పెళ్ళయ్యేంత వరకు వేరే ఇంట్లో ఉండమని చెప్దాం. కావాలంటే ఈ ఊళ్ళోనే ఓ ఇల్లు అద్దెకి తీసుకుని మనమే అతనికి అన్ని ఏర్పాట్లు చేద్దాం. ఏమంటావ్? చలంబాబు మనసు నొచ్చుకుంటుందేమో చిన్నానా. బయటి వాళ్ళనే మాటలు వింటే అంతకంటే ఎక్కువ బాధపడతాడు. అది నిజమే చిన్నానా, కానీ ఇంక దీని గురించి ఆలోచించకరా. ఊళ్ళో వాళ్ళ నోర్లు మూయించాలంటే ఎంతకంటే మార్గం లేదు. మరి చలంబాబుని పిలిచి విషయం చెప్దామా? తొందరపడకరా, కాస్త నిదానంగా చెబుదాం. సరే చిన్నానా, నీ ఇష్టం. నువ్వు ఇంకేం ఆలోచించుకో. మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టు ఆ అబ్బా కొడుకులు ఎన్ని చేసినా చలం బుజ్జమ్మల పెళ్ళి ఆపలేరు. ఏంటిది? అడితిరిగి ఇడితిరిగి విషయం చివరికి నా దగ్గరికి వచ్చింది. వీళ్ళ విషయాన్ని నాకు పోస్ట్ చేయకముందే నేను ప్లాన్ సెట్ చేసుకోవాలి, లేకపోతే చాలా డేంజర్ అయిపోతుంది. ఏంటి సెలం బాబు నువ్వు అంటా ఉండది? నిన్న ఇంట్లోంచి పంపించేయాలని చూస్తా ఉండారా? అవును మామా, ఊళ్ళో ఎవడో ఏదో వాగాడని వాడి మాట్లాడుకుని నన్ను ఇంటికి దూరంగా ఉంచాలని డిసైడ్ అయిపోయా. ఇప్పుడు ఎట్టా సెలం బాబు? ఆ ఇంట్లో ఉంటేనే కదా మనం ఏదైనా సాధించేది. అదే కదా నా టెన్షన్ కూడా. ఒకసారి వాళ్ళు నన్ను పంపించేయాలని డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని మనం ఎలా ఆపగలం మామ?